ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి రాగానే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు. మరోవైపు ప్రణీత్ రావుకి సహకరించిన ఏఎస్పీలు భుజంగరావు తిరుపతన్నలను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా గాంధీలో వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపరిచారు. వారికి 2 వారాల పాటు రిమాండ్ విధించింది. మరోవైపు ప్రణీత్ రావు కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కూడా 14 రోజుల రిమాండ్ విధించింది. రైట్ అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు చెప్పండి, గత ప్రభుత్వంలోని కీలక నేతల ప్రోద్బలంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరింత మంది నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా? అరుణ, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా 2 అడిషనల్ ఎస్పీల అరెస్టు సంచలనం కలిగిస్తా ఉంది. తిరుపతితో పాటు భుజంగరావును అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్ష అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపడిన నేపథ్యంలో ఇద్దరికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావుకు సంబంధించి 7 రోజుల కస్టడీ నుంచి నేపథ్యంలో అతను కూడా కోర్టు ముందు హాజరుపరిచారు. అతను 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే మిగతా ఎవరైతే అనుమానితులుగా ఉన్నటువంటి అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుతో పాటు ఒక మీడియా ఎండి శ్రావణ్ రావుకు సంబంధించి ముగ్గురు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వీళ్ళు ఇప్పటికే విదేశాలకు వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. ప్రభాకర్ రావు అమెరికా, రాధాకిషన్ రావు లండన్, శ్రావణ్ రావు నైజీరియాలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి వీళ్ళకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వాళ్ళను హైదరాబాద్ రప్పించే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం పోలీసులు మొదలుపెట్టారు. కానీ ఇదంతా కూడా ఎవరు చేపించారు, వెనకాల కీలక వ్యక్తులు ఎవరు, రాజకీయ నేతలు ఎవరు, ప్రభుత్వ ప్రజలు ఎవరు అనే అంశానికి సంబంధించి దర్యాప్తు అయితే సాగుతా ఉంది. మరికొంతమందికి నోటీసులు కూడా రేపు నోటీసులు జారీ చేసి విచారణ పిలిచే అవకాశం ఉంది. వాళ్ళు ఇప్పటికే దేశం దాటి వెళ్లిన నేపథ్యంలో కూడా ఇక్కడ వీళ్ళ వెనకాల ఉండి నడిపించినటువంటి కీలక వ్యక్తులు ఎవరైనా కోణంలో జరగాల్సి ప్రైవేట్ వ్యక్తులతో పాటు సినిమా స్టార్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఆ తర్వాత ఆ ట్యాపింగ్ ఫోన్లను అడ్డం పెట్టుకుని కూడా బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఫిర్యాదుదారులు వస్తారా అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే లేదా ఫిర్యాదుదారులు ఇప్పటికే ఎవరైనా పోలీసులను ఆశ్రయించారా, ఇవన్నీ వివరాలు రేపు తెలిసే అవకాశం ఉంది. వీటితో పాటు పెగాసస్ వ్యవహారంలో ఎట్లాంటి మాల్నైతే స్పైవేర్ కి వాడారో అటువంటిదే ఇజ్రాయెల్ నుంచి తెప్పించినట్లుగా అధికారులు ఆరా తీశారు కదా. సో అలాంటి మాల్ని ఎవరెవరు తెప్పించారు, ఈ వ్యవహారంలో ఇంకెంతమంది లింక్ ఉంది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారా? రష్యా, ఇజ్రాయెల్ నుంచి కూడా ఎవరైతే ప్రభాకర్ రావు టీం ప్రణీత్ రావుతో పాటు కొంతమంది విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడే ఈ యొక్క టెక్నాలజీ కొనుగోలు చేశారు. ఆ తర్వాత దాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి కూడా వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ అమర్చి కేవలం ఏదైతే గతంలో ప్రతిపక్ష నేతల నివాసాలకు అత్యంత సమీపంలో కూడా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఛానల్ లో కూడా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరోపక్క సిరిసిల్లతో పాటు వరంగల్ లో కూడా ఇలాంటి కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డారన్న అంశానికి సంబంధించి పూర్తి ఆధారాలు, కీలక ఎవిడెన్స్ కూడా సేకరించారు. గతంలో పనిచేసినటువంటి ఎస్ఐబిలో ఉన్న ఉద్యోగులు కూడా వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. వీటన్నిటి ఆధారంగా ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికే 2 అడిషనల్ ఎస్పీలు అరెస్ట్ అయ్యారు. మిగతా ఐటీఎస్ స్థాయి అధికారులకు కూడా నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కాకపోతే ఈ వెనకాల నడిపించినటువంటి వ్యక్తులు ఎవరు, వీళ్ళకి ఎవరు ఫండింగ్ చేశారు, ఏ విధంగా ఆదేశాలు జారీ చేశారు అనే అంశానికి సంబంధించి ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేశారు, ఎవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఇవన్నీ కూడా ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. కాబట్టి ఈ రోజు ఏదైతే ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ న్యాయస్థానానికి ఇచ్చారో దాంట్లో కీలక అంశాలు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ భుజంగరావును మరొక తిరుపతిలో కూడా కస్టడీ తీసుకునే యోచన ప్రస్తుతం పోలీసులు రేపు కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తారు. వాళ్ళిద్దరు విచారిస్తే అసలు కీలక వ్యక్తుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా భుజంగరావు గత ఎన్నికల టైంలో ఇంటెలిజెన్స్ చీఫ్ విభాగంలో వర్క్ చేశారు. సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ టైంలో ఈ విషయం బయటపడటంతో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? ఆయన ఇంటెలిజెన్స్ సంబంధించి రాజకీయ విభాగానికి సంబంధించి అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. ఆ నేపథ్యంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తే ప్రతిపక్ష పార్టీ నేతల సమాచారం మనకు వస్తుందని ఈయన చెప్పిన పేర్లనే కొంతమంది ప్రణీత్ రావు టీం ట్యాప్ చేయడం జరిగింది. కాబట్టి గతంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా అలాంటి ట్యాపింగ్ లకు మేము పాల్పడమని ఆల్రెడీ కొంతమంది నేతలు చెప్పడం జరుగుతుంది. కానీ గతంలో ఎలాంటి అంటే ఉన్నతాధికారి స్థాయి అధికారులకు డీజీ స్థాయి కానీ లేదంటే హోమ్ సెక్రటరీ కానీ సంబంధం లేకుండానే వాళ్ళ లెటర్ పర్మిషన్ లేకుండానే వీళ్ళు స్వతహాగా ఒక కొత్త సాఫ్ట్వేర్ ని క్రియేట్ చేసి ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసి ట్యాపింగ్ లో పాల్పడ్డారు. ఇది ప్రభుత్వానికి కొంతమంది మాత్రమే తెలిసినటువంటి అంశము, అధికారులకు కానీ ఎవరికి కానీ తెలియకుండా చేశారనేది. కానీ ఇక్కడ
ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అలాంటి తప్పిదం జరగకుండా కూడా జాగ్రత్త చర్యలు ఇప్పటికే తీసుకున్నామని చెప్తా ఉన్నారు. ఆ ట్యాపింగ్ ఎవరి ఫోన్ కూడా మేము చేయడానికి ముందుకు వెళ్ళమని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖతో పాటు వివిధ విభాగాల అందరి అధికారులకు కూడా ఇది ఒక సంచలనంగా మారింది. ఓకే వాసు, థ్యాంక్ యూ.